గత 2 రోజుల నుంచి దాదాపుగా 93,000 మంది ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా కూడా నిన్న ఆదివారం నాడు ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే రాయటం జరిగింది. అయితే ఎగ్జామ్ కంటే ముందు ఒక రకమైనటువంటి అలజడిని సృష్టించే ప్రయత్నం జరిగింది. దీని వెనక వైసీపీ కుట్ర ఉంది. వాస్తవానికి గ్రూప్ 2 అభ్యర్థులు రోస్టర్ విధానంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వాటిని తొలగించిన తరువాత ఎగ్జామ్ కండక్ట్ చేయమని అడిగిన మాట వాస్తవం. అయితే అంతకంటే ముందు ఇది కోర్టులో నడిచింది. కోర్టు కరెక్ట్గా వారం రోజుల క్రితం కోర్టు ఏం చేసిందంటే ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ని రద్దు చేయడం కుదరదు కాబట్టి ఎగ్జామ్ యథావిధిగా జరుగుతుంది, కానీ తుది ఫలితాలు మా తీర్పుకు లోబడే ఉంటాయని అభ్యర్థులకైతే ఒక భరోసా ఇచ్చింది. అంటే ఎగ్జామ్ తరువాత కూడా రోస్టర్లో సరిచేసి ఫలితాలు విడుదల చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదనేది కోర్టు యొక్క ఉద్దేశం. అయితే కోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్ జరగాలి అనుకున్నారో, ఒకవేళ రోస్టర్ సరి చేయకుండా ఎగ్జామ్ పెడితే తరువాత పట్టించుకుంటారో పట్టించుకోరో తరువాత ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఎవరైతే గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారో వారు రోస్టర్ సరి చేయాలని ప్రభుత్వాన్ని అడిగిన మాట వాస్తవం. దాని మీద నారా లోకేష్ గారు కూడా పాజిటివ్ గానే స్పందించారు. లీగల్ టీంతో మాట్లాడి మీ నుంచి అనేక రిక్వెస్ట్లు నాకు వచ్చాయి, నేను తెలుసుకున్నాను. సో లీగల్ టీంతో మాట్లాడి దీని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పి నారా లోకేష్ అయితే ఒక హామీ ఇచ్చారు. వాస్తవానికి ఎగ్జామ్ వాయిదా వేయమని చెప్పి గవర్నమెంటే ఏపీపీఎస్సీకి ఒక లేఖ రాసింది. ఇక్కడ చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే ఏపీపీఎస్సీ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. దాని మీద ఎవరి నియంత్రణ కూడా ఉండదు. ఈవెన్ గవర్నర్ కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోరు. కోర్టులు కూడా ఏపీపీఎస్సీ విషయంలో జోక్యం చేసుకోదు. అందుకనే కోర్టు యథావిధిగా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పింది. అందుకే చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే అయిపోతుందేమో అనుకుంటారు. వాస్తవానికి గవర్నమెంట్ డెసిషన్ని ఏపీపీఎస్సీ పరిగణలోకి తీసుకుంటే నో ఇష్యూ. బట్ ఇక్కడ ఏపీపీఎస్సీని వాయిదా వేయమని ప్రభుత్వం నుంచి లేఖ స్వయంగా చంద్రబాబు గారే లేఖ రాశారు. బట్ ఎందుకు వాయిదా పడింది, వాయిదా పడలేదు అనేది ఇక్కడ అభ్యర్థులు తెలుసుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు. వాస్తవానికి అసలు ఈ రోస్టర్ విధానంలో తప్పులు ఎప్పుడు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా రోస్టర్ విధానంలో తప్పుల్ని సరిచేశాడా? చేయలేదు. సరే, ఎవరు ఏపీపీఎస్సీకి లేఖ రాశారు ఎగ్జామ్ వాయిదా వేయొద్దని? మొన్న వాయిదా వేయమని ప్రభుత్వం లేఖ రాస్తే, వాయిదా వేస్తే ఇది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇది కూటమి ప్రభుత్వంకు అనుకూలంగా మారింది, వాయిదా వేయొద్దు అని ఏపీపీఎస్సీకి లేఖ రాసి అలాగే ఎన్నికల కమిషన్కు కూడా లేఖ రాసిన దౌర్భాగ్యులు వైసీపీ నాయకులు. ఒక పక్కేమో విద్యార్థులకు వాయిదా వేయకుండా కూటమి మోసం చేసిందని వీళ్ళే ప్రచారం చేస్తారు. మరో పక్క దీన్ని వాయిదా వేస్తే ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో వాయిదా వేస్తే అది కూటమికి అనుకూలంగా మారుద్ది, ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయొద్దని వైసీపీ నాయకుల చేతే మళ్ళీ ఏపీపీఎస్సీకును ఎలక్షన్ కమిషన్కి లేఖ రాస్తారు. వాస్తవానికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కానీ ఎన్నికలు ఉండకపోతే బహుశా ఏపీపీఎస్సీ ఒక స్టాండ్ తీసుకుని వాయిదా వేసేదేమో. బట్ వాస్తవానికి ఇప్పుడు ఏపీపీఎస్సీ వాయిదా వేస్తే రేపొద్దున ఇప్పుడు లేఖ రాసిన వాళ్ళే రేపు కోర్టుకి వెళ్తారు. ఎగ్జామ్ని వాయిదా వేసి కూటమికి అనుకూలంగా మార్చారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కూటమి ప్రభుత్వం చెప్పినట్టు ఏపీపీఎస్సీ చేసింది అని మళ్ళీ వీళ్ళకే కోర్టుకి వెళ్తారు. ఏపీపీఎస్సీ అనేది సాధారణంగా ఎవరి ఒత్తిడికి లోనవ్వదు, స్వతంత్రంగా పనిచేస్తుంది. అదే మంచిది కూడా. ఏపీపీఎస్సీ అని దాని మీద ఎవరి ఒత్తిడి కూడా ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ ఎలా అయితే స్వతంత్రంగా పనిచేస్తుందో ఏపీపీఎస్సీ కూడా అలాగే స్వతంత్రంగా పనిచేయాలి. దాని మీద గత వైసీపీ హయాంలో ఏం జరిగింది? ఏపీపీఎస్సీలో మొత్తం బోర్డుల్లో అందరినీ ఆళ్ళ సభ్యులను పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని చైర్మన్లుగా పెట్టుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడారు. మీకు గుర్తుందో లేదో, గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ సచివాలయ ఎగ్జామ్ పెట్టినప్పుడు అవకతవకలు జరిగే ఆరోపణలు వచ్చాయి కదా, దాన్ని కప్పిపుచ్చారు మొత్తానికి. ఎలాగో సచివాలయ ఉద్యోగుల్లో మొదటి ర్యాంక్ వచ్చిన అమ్మాయికి ఉద్యోగం ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదంటే గుట్టు బయటపడుతుంది కాబట్టి. ఏపీపీఎస్సీ మొన్న జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సచివాలయ ఉద్యోగుల్లో మొదటి ర్యాంకు ఒక రెడ్డి అమ్మాయికి వచ్చింది, కానీ పోస్టింగ్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి? దీని వెనక కుట్రలు బయటపడతాయనే భయంతో. సో అసలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి రెండు నాలుగులు అంటారు కదా. ఒక పక్కేమో విద్యార్థులకు అన్యాయం జరుగుద్ది అంటాడు, మరో పక్కేమో మీరు వాయిదా వేయొద్దని చెప్పి ఏపీపీఎస్సీకి లేఖ రాస్తాడు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఒక మాటకైతే కట్టుబడి ఉంది. ఈ రోస్టర్ విధానాన్ని సరిచేసిన తరువాతే కోర్టు తీర్పుకు లోబడే తుది ఫలితాలు విడుదల చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందులో ప్రభుత్వ పాత్ర అనేది శూన్యం. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో రద్దు చేయటం కుదరదు. వైసీపీ రద్దు చేయొద్దని లేఖలు రాసింది కాబట్టి
మళ్ళీ ఏపీపీఎస్సీ కోర్టులో వస్తుంది కాబట్టి దీన్ని ప్రస్తుతానికి రద్దు చేయకుండా యథావిధిగా చేశారు. చూద్దాం ఒకసారి. గ్రూప్ 2 వివాదం వెనక బయటపడుతున్న జగన్ రెడ్డి కుట్రలు అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి అని ఎలక్షన్ కమిషన్కి ఏపీపీఎస్సీకి లేఖ రాసింది వైసీపీనే. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అభ్యర్థుల ఆ కోరిక మేరకు ఎగ్జామ్ని వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసిందో వెంటనే వెనకమాల రేఖ రాసింది వైసీపీ. మరి ఇప్పుడు అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచింది ఎవరో చెప్పండి. అభ్యర్థుల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం వాయిదాకు ఒప్పుకుంది. వాయిదా వేయమని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. ప్రభుత్వం స్వయంగా నిర్ణయం తీసుకోలేదు దీంట్లో. కానీ వెనకమాల వాయిదా వేయొద్దని లేఖ రాసింది ఎవరు? వైసీపీ. దీని వెనక కుట్ర వైసీపీది. వైసీపీ లేఖతో పరీక్ష రద్దు కుదరదని తేల్చిన ఏపీపీఎస్సీ. ఇందాకే చెప్పా. ఇప్పుడు కన్నా ఒకవేళ కూటమి ప్రభుత్వం చెప్పినట్టే వాయిదా వేశారు అనుకోండి, ఏపీపీఎస్సీని దోషులుగా నిలబెడతారు కోర్టులో రేపు పొద్దున. కూటమి ప్రభుత్వంగా లబ్ధి చేకూర్చాలనే వీళ్ళు ఎగ్జామ్ వాయిదా వేశారు, దీని వెనక కుట్ర ఉందని చెప్పి మళ్ళీ కోర్టులో పెడతారు. కాబట్టే ఏపీపీఎస్సీ వాయిదాకి ఒప్పుకోలేదు. నోటిఫికేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలో, రోస్టర్లో తప్పులు తడాకా చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే, హైకోర్టులో కేసులు వేసేలా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. అప్పుడు పడిన కేసులేవి. మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23న చెప్పమని డేట్ ఇచ్చింది హైకోర్టు. ఈ డేట్ ఎవరిచ్చారు? కోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయమని డేట్ ఇచ్చిందే కోర్టు. కోర్టు డేట్ ఇచ్చిన తర్వాత కూడా రోస్టర్లో తప్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని సరిచేయాలని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు ఈ ఒక కారణంతో ఎగ్జామ్ని వాయిదా వేస్తే దాదాపు 1,00,000 మంది అభ్యర్థులు నష్టపోతారు. సో తుది తీర్పుకు లోబడే ఫలితాలు ఉంటాయి, మీరు ఎవరు కంగారు పడద్దు, యథావిధిగా ఎగ్జామ్ రాసేయమని చెప్పి హైకోర్టు చెప్పింది. సో దాన్ని బేస్ చేసుకునే ఎగ్జామ్ పెట్టారు. ఇందులో ప్రభుత్వ పాత్ర అనేది శూన్యం. విద్యార్థులు నష్టపోతారు, పరీక్ష వాయిదా వేయమని అడిగింది చంద్రబాబు, లోకేష్. ఎప్పుడైతే వారికి విజ్ఞప్తులు వచ్చాయో వారి విజ్ఞప్తులను పరిగణలో తీసుకుని ఏపీపీఎస్సీకి వాయిదా వేయమని లేఖ రాసిన మాట వాస్తవం. ఏపీపీఎస్సీకి గవర్నమెంట్ నుంచి లేఖ అందింది. మీకు అన్ని సోషల్ మీడియాలోని వార్తల్లో కూడా ఆ విషయం వచ్చింది. పరీక్ష వాయిదా వేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి అని ఫిర్యాదు చేసింది వైసీపీ. చూడండి దొంగ కుట్రలు ఇవన్నీ. పరీక్ష రద్దు కుదరదని చెప్పింది రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఏపీపీఎస్సీ. జగన్ రెడ్డి సృష్టించిన వారసత్వ సమస్యతో అందరికీ ఇబ్బందులే. వాస్తవానికి ఏపీపీఎస్సీ ఎందుకు మాట ఏం లేదంటే అదొక స్వతంత్ర సంస్థ. రెండోది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల గురించి ఏపీపీఎస్సీకి తెలుసు, రేపు కోర్టులో నిలబెడతారు దాన్ని తీసుకెళ్ళి. సో అందుకనే ఏపీపీఎస్సీ ఆ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఫిబ్రవరి 23న గ్రూప్ 2 పరీక్ష పెట్టాలని హైకోర్టు ఎప్పుడో చెప్పింది వాస్తవానికి. కానీ అప్పుడు ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా 3 రోజుల ముందు రచ్చ చేయడం మొదలుపెట్టాడు. ఈ డేట్ హైకోర్టు ఎప్పుడో ఇచ్చేసింది. ఫిబ్రవరి 23న ఎగ్జామ్ పెట్టాలని హైకోర్టు ఎప్పుడో ఇచ్చింది డేటు. ఆ డేట్ని ఎగ్జామ్ పెట్టడానికి ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. ఇవన్నీ వైసీపీకి తెలిసినా ఏం మాట్లాడలేదు. కరెక్ట్గా ఎగ్జామ్కి 2-3 రోజుల ముందు రచ్చ చేయటం మొదలుపెట్టారు. అది కూడా కొంతమందే, వాస్తవానికి చదువుకునే వాళ్ళు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేసే ప్రయత్నం చేయాల. 1-2 ఇన్స్టిట్యూట్లలోని విద్యార్థులు మాత్రమే రెచ్చిపోయారు. దానికి ఒక కారణం ఉంది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాయని వైసీపీ విద్యార్థి విభాగం వాళ్ళు కూడా ఆందోళన ఎందుకు చేశారు? ఇందులో చాలామంది వైసీపీ విద్యార్థి విభాగం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాస్తవానికి గ్రూప్స్ రాసేవాళ్ళు కాదు, బహుశా ఏ చదువుకుంటారో ఉండొచ్చు. బట్ వాళ్ళు కూడా గ్రూప్ 2 అభ్యర్థుల్లాగా ఆందోళనలో పాల్గొన్నారు. అంటే ఈ అలజడి సృష్టించడానికి వైసీపీ విద్యార్థి విభాగం రంగంలోకి దిగింది. వైసీపీ సానుభూతి పరులైన 2 విశాఖ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకునే వాళ్ళు మాత్రమే రోడ్డు ఎక్కారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా రోడ్డు ఎక్కలేదు. ఈ వివాదం వెనక వైసీపీ హస్తం ఉంది అనడానికి ఇదే వాస్తవం. అంటే వైసీపీకి సానుభూతిగా అనుకూలంగా ఉండే ఒక 2 కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో విద్యార్థుల్ని రెచ్చగొట్టారు. వారిని రోడ్డు మీదకి పంపి వాళ్ళ సాక్షిలో దాన్ని కవర్ చేసుకున్నారు. సాధారణంగా విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే ఎవరైనా దాన్ని కవర్ చేస్తారో అది ప్రభుత్వానికి యాంటీగానే భావిస్తారు. వాస్తవానికి ఇక్కడ విద్యార్థులు అడిగింది ఏంటంటే రోస్టర్లో తప్పులు సరిచేసి ఎగ్జామ్ పెట్టమని. దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండే ఎగ్జామ్ను వాయిదా వేయమంది. బట్ వెనకమాల వాయిదా వేయకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి. చూడండి, ఇటుపక్కేమో ఎగ్జామ్ వాయిదా వేయొద్దని ఏపీపీఎస్సీకి లేఖ రాశాడు, మరోపక్క తన విద్యార్థి విభాగానికి చెందిన వాళ్ళని ముందు పెట్టి ఆందోళనలు చేయించాడు. అంటే ఇటు ఆందోళన చేయించింది జగనే, ఎగ్జామ్ వాయిదా వేయొద్దని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది జగనే. అంటే కేవలం ఇది అలజడి సృష్టించడానికి, ఇతర విషయాలు డైవర్ట్ చేయడానికి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది కూటమి ప్రభుత్వానికి యాంటీగా మారాలి, అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తించాలనే ఒక కుట్ర కోణంతో జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్ర ఇది. వాస్తవానికి రోస్టర్ విధానానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ వీటిని సరిచేసే అభ్యర్థులకు ఫలితాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే కూటమి
ఉద్యమ నేతలు కూడా చెప్పారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గ్రూప్ 2 విషయంలో చేసినటువంటి కుట్ర కోణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.